లెక్కలు తప్పితే ఈ రోజు వరకు లెక్క చేయలేదు అంటే ఈ లెక్కలను ఈ సమాజాన్ని పరిపాలన చేస్తున్నటువంటి 7 దశాబ్దాల నుంచి పరిపాలన చేస్తున్నటువంటి నాయకులు మా లెక్కలు చేయడానికే ఇంత సమయం పట్టింది. అలాంటి కులగణన చేస్తానంటేనే మీకు నచ్చట్లేదు. అది నచ్చట్లేదండి. మేము సహకరించడం ఈ రోజు కూడా సిద్ధంగా ఉన్నాం. రైట్. కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి పనిని హర్షించడం. కాకపోతే నువ్వు ఇక్కడ ఒక రకమైనటువంటి దుర్మార్గపు ఆలోచన మనసులో పెట్టుకొని మా లెక్కలు తప్పు చూపించి ఈడబ్ల్యూఎస్ పేరుతో నీ రిజర్వేషన్ కాపాడుకోవడం కోసం నీ జనాభాను పెంచి చూపిస్తున్నావు. దానివల్ల మా జాతులు మా బిడ్డల ఉద్యోగాలు నోటికాంచి కొట్టుకపోతా ఉన్నావు. మీరు ముందు దీన్ని సరిచేయండి అని అడుగుతా ఉన్నావు. నువ్వు 42% చేసుకుంటానికి నువ్వు పోతాను మేడం వస్తున్నావా? నీ 9th షెడ్యూల్లో పెట్టి నువ్వు బీజేపీ కాళ్ళు పట్టుకుని ఏళ్ళు పట్టుకుని నువ్వు ఆడ అమలు చేసుకోవచ్చని మేము తీసుకోమంటున్నావా? మేము పోటీ చేయము, మాకు 42 ఇస్తే మేము పోటీ చేయమంటున్నావా? ఎక్కడ తప్పుడు మాటలు మేము ఏమంటున్నాం అంటే జనాభాలో మమ్మల్ని తక్కువ మీరు ఇచ్చినటువంటి క్యాస్ట్ సెన్స్ ఏదైతే మనం 2011 ఉందో సెన్సస్ ప్రకారం చూసినా ఇప్పుడు చేసిన దాని ప్రకారం చూసినా అంతకుముందు ఉన్న సెన్సస్ చూసినా ఎక్కడికక్కడ పోలికలు లేకుండా ఉన్నాయి. మీరు చెప్పే లెక్కలు ఈ లెక్కలన్నీ రేపు వాళ్ళు ట్రేస్ చేసి మళ్ళీ అక్కడ కూడా ఆపుతారు. సరే అది మళ్ళీ కావాలని పక్కకేసిన మీ ఉద్దేశంలో జానే యాదవ్ గారి ఉద్దేశం కానీ బీసీల ఉద్దేశం కానీ కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ టీడీపీ కూడా అగెనిస్ట్ ది బీసీలా 100 అంటే ఉన్నంతలో చెప్తున్నాం. ఎంతో కొంత ఇక్కడ ఉన్నప్పుడు ఎన్టీ రామారావు గారు కానివ్వండి చంద్రబాబు నాయుడు గారు కానీ కొంత టీడీపీ పార్టీ అనేది బీసీలో కొంత సముచిత స్థానం ఇచ్చింది అనేది ఒకటి ఉంది మా జాతులలో. ఇప్పుడు తెలంగాణ టీడీపీని మళ్ళీ దాన్ని పునరుజ్జీవింపజేసే ప్రయత్నం జరుగుతుంది బీసీల ద్వారా అని అంటున్నారు. ఇంకా నేను ఏమంటానంటే ఇంకా ఈ ఉన్న తెలంగాణ పార్టీలు వద్దని అంటారు. ఇంకా ఉన్న తెలంగాణ ఉన్న పార్టీలనే మేము అవాయిడ్ చేస్తున్నాం. ఆంధ్ర నుంచి తీసుకొని మళ్ళీ మేము నెత్తిన పెట్టుకొని మళ్ళీ మేము ఆపడం మోసేంత అవసరం మాకుందా అండి? ఓకే. సో కాబట్టి ఇంకా ఆ విషయం పక్కన పెట్టే అంతే 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 టీడీపీ అనేది ఇక్కడ ఏం లేదని అంటారు. ఇంకా సో మేమే ఒక పార్టీని పెట్టుకుంటాం, ఆ పార్టీ రాబోయే రోజుల్లో 100%. దానికి బీసీలకి ప్రాధాన్యత వహించేది ఎవరు? ఈ వ్యవహారానికి సంబంధించి ఎక్కువగా అంటే ఎవరు లీడర్ కాబోతారని అంటే ఏం చెప్తారు? మా బీసీ ప్రజలు అవుతారు. సమాజం దానికి నాయకత్వం వహించేది మా బీసీ సమాజం 100%. మేము ఓసీలను తీసుకొచ్చుకొని నాయకత్వం వహిస్తానని ఉన్నాడు. మీకు అట్లా అనట్లేదుగా నేను ఎవరు దీంట్లో కదండి అలా కాదండి. నేను ఎందుకు అడుగుతున్నానంటే కాంగ్రెస్ ని వ్యతిరేకిస్తున్నారు, బీజేపీని వ్యతిరేకిస్తున్నారు, బీఆర్ఎస్ ని వ్యతిరేకిస్తున్నారు. వాళ్ళందరూ కూడా మీ దాంట్లో జాయిన్ అవ్వాలని అంటారు. దాంట్లో ఉన్న బీసీలంతా కూడా మీ దగ్గర వాళ్ళు కూడా మా కుటుంబ సభ్యులే కదా. సాధ్యమా? ఇక్కడ వాళ్ళు కూడా మా కుటుంబ సభ్యులు. నేను కూడా నిన్న వరకు వేరే పార్టీ, నేను కూడా నిన్న వరకు వేరే మళ్ళీ